జ్యోతి గారు మీరు చేయబోయేది చేపల వేపుడే కదా? అవునండి. ఓకే, మరి చేపల వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చేపల వేపుడుకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 5, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నిమ్మరసం 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, మరి జ్యోతి గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఓకే అండి, కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ రెడీగా ఉంది. ఓకే, ఉప్పు పసుపు వేసి నీట్ గా కడుక్కోవాలండి, నీసు వాసన రాకుండా. ఇప్పుడు దానివల్ల వచ్చిన రంగేనా అలాగా? దాని వల్ల వచ్చింది. ఓకే, దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం. కారం ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం తినే బట్టి కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ కలుపుకోవచ్చు. గరం మసాలా, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి. అంత కొద్దిగా చాలండి. ఫిషెస్ కదా మెత్తగానే ఉంటాయి కదా, సరిపోతుంది. ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ కొంచెం కలర్ రావడానికి చిటికెడు. ఇవన్నీ పీసెస్ పట్టేలాగా కలుపుకోవాలి. అందులో వాటర్ అలా ఏం అవసరం అలా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ దీని పీసెస్ పట్టుకుంటే బాగుంటదండి. మరి ఇప్పుడు నానబెట్టి ఉంచాలా అండి, మరి చేసేస్తారా? చేసేస్తామండి. చేసేస్తారు. ఓకే, ఆవిడ చెప్పొచ్చేది ఏంటంటే అలా నానబెట్టి బాగుంటుంది, అంతే కదండి? ఆయిల్ కాగిపోయిందండి. ఆయిల్ వేసి అంతేనండి ప్రాసెస్. అంతేనండి, చాలా సింపుల్. ఇదేంటంటే పిల్లలు కర్రీ తినరు కదండి, ఇదైతే స్నాక్ ఐటమ్ కింద, సైడ్ ఐటమ్ కింద రసంలో తినేస్తారు, బాగా తింటారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? అంటే బుక్ లో చదివి దానికి ఇంకొంచెం మనం డెకరేషన్ చేసి చేశారు, అంతేనా? మరి ఎవరి మీద ప్రయోగించారా ఇంట్లో? పెట్టినండి, రిలేటివ్స్ కూడా పెట్టాను, తిన్నారు, చాలా బాగుందన్నారా? అది ఇంకా వేగాలండి? అయిపోవచ్చున్నాయండి, ఒక్క 2 మినిట్స్ అయితే. కలర్ వేయడం వల్ల రెడ్గా ఫుడ్ కలర్ వేయకుండా కూడా అలా చేసుకోవచ్చు, కానీ కలర్ బాగుంటుందని, కలర్ఫుల్ గా ఉంటుందని ఫుడ్ కలర్ వేస్తాం. చుట్టాలు వచ్చినప్పుడు కలర్ఫుల్ గా పెట్టడం బాగుంటుంది, పిల్లలకి కలర్ఫుల్ గా కంటే డైరెక్ట్ గా పెట్టడం బాగుంటుంది, అంతేనండి? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లోకి తీసి పెట్టేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి ఓకే, అయిపోయిందండి. దీనిపైన లెమన్ పుల్లగా బాగుంటుందండి. కొత్తిమీర, గార్నిష్ కోసం ఆనియన్స్, వేడివేడిగా చేపల ఫ్రై రెడీ అండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చెప్తామండి. వేడి చేపల వేపుడు రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? చేపల వేపుడు తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చేపల వేపుడు రెడీ.